పల్లి ఇన్ఛార్జ్ మన అన్నా జగదీశ్వర గారి పిలుపు మేరకు ఈరోజు మేము ఈ తేజస్వి సూర్య మరి నిన్న పార్లమెంట్ లో జరిగిన అతని సంభాషణలు చాలా విచిత్రంగా ఉన్నాయి. నాకు ఒకటి తెలవక అడుగుతున్నాను, అసలు భారత్ పాకిస్తాన్ ఏర్పడినప్పుడు నువ్వు పుట్టినవా? నువ్వు అసలు ఆ రోజు పుట్టినవా? నువ్వు అసలు పుట్టనే లేదు. నువ్వు భారత్ పాకిస్తాన్ గురించి అంత చండాలంగా మాట్లాడుతున్నావు. అంటే నీ ఉద్దేశం ఏంటంటే మందబిగు తీసుకుని కుక్కలు మరుగుతాయంట. నీ ఎంత బీజేపీ ఉందని చెప్పి ఆ బలంతో నీవు మురుగుతున్నావు. బిడ్డ ఖబర్దార్, ఇదే రేవంత్ రెడ్డి అన్న గానీ ఇదే జయశరణ గారు గానీ మాకు ఒక పిలుపు ఇస్తే ఇలా నువ్వు మళ్ళీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నువ్వు కలిపియవు బిడ్డ, అది గుర్తుపెట్టుకో. నువ్వు మైక్ దొరికిందని చెప్పి పార్లమెంట్ లో ఏదంటే అది మాట్లాడితే చూస్తూ కూర్చుంటారు. తెలుగు రాష్ట్రాల వాళ్ళు చాలా నిజాయితీ పరులు, గుర్తుపెట్టుకో. ఎవరి దగ్గర వెళ్లరు, ఎవ్వరు ఏమన్నా ఓపికతో ఉంటారు. కానీ ఆ ఓపిక నశించిందంటే మాత్రం తుక్కడ కూడా చేసేందుకే ఎన్నికాడు బిడ్డ, గుర్తుపెట్టుకో. చాలా నీతిగా నిజాయితీగా మా కాంగ్రెస్ పార్టీ మరి ఎంతో మంచిగా ప్రవర్తన చేస్తున్నారు. మామూలు ఎంపీలు ఎంతో మంది ఉన్నారు, మరి తెలుగు ఆంధ్ర వాళ్ళు కూడా ఎంపీలు ఉన్నారు. వాళ్ళకి ఎవరికి లేనిది నీకెందుకయ్యా ఈ రోజు ఎంపీగా నువ్వు అడగడం ఏంది? ఆ క్వశ్చన్ నీకెందుకు వచ్చింది? నీ ఇంకా ఎవడో ఉన్నాడు, ఆ ఎవడో మాట్లాడుతున్నాడు అంటే నువ్వు కేవలం మందపిక చూసుకుని కుక్క మురిగినట్టు మురుగుతున్నావు తప్ప నీ ఉద్దేశంతో కాదు. అది ఇది ఎప్పటికీ ఉండదు బిడ్డ, గుర్తుపెట్టుకో. నీవు తలుసుకుంటే మా ఒక పిలుపు మా పార్టీ ఒక పిలుపునిస్తే మాత్రం నువ్వు రెండు తెలుగు రాష్ట్రాలు తిరగలేవు బిడ్డ, అది గుర్తుపెట్టుకో. ఇంకొకసారి నోరు జాగ్రత్తగా మాట్లాడు, ఎక్కడ మాట్లాడినా సరే జాగ్రత్తగా మాట్లాడు. నీవు ఎంపీగా గౌరవిస్తాము, నీవు అంతవరకే తప్ప నువ్వు ఎంపీ అని చెప్పి పదవి ఉందని చెప్పి ఎట్లా మాట్లాడితే మాత్రం నిన్ను మాత్రం క్షమించేది లేదు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జయశరణ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను.